అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ మంత్రికి కూడా ఆ మంత్రుల శాఖల మీద కానీ మరి ప్రజల సౌకర్యాల మీద కానీ ఏమాత్రం అవగాహన లేని ప్రభుత్వం, ఒక గుడ్డి ప్రభుత్వం, ఒక మూర్ఖత్వం ప్రభుత్వం. మరి దేశంలో 28 రాష్ట్రాలలో ఏదైనా ఉన్నది అంటే అది మన తెలంగాణలో ఉన్నది. ముఖ్యంగా చూసినట్టయితే మరి మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి ఆయనకు ఆర్టీసీ మంత్రి ఇచ్చింది. ఆయనకు నిజంగా కూడా అవగాహన లేదా తెలియదు. మరి తెలియకపోతే కనీసం తెలుసుకోవాలి. మరి అంత పెద్ద శాఖ ఆర్టీసీ కోసం మరి 6 వాగ్దానాలలో మొట్టమొదటి వాగ్దానం మరి బస్సులు నడుపుతా అని చెప్పిండు. మరి ఆ బస్సులు ఎన్ని బస్సులు ఉన్నాయి, ఏ విధంగా నడపగలుగుతాడు, నిజంగా ఏ ఫ్రీక్వెన్సీలో ఏ రూట్లో బాగా నడపాలి, ఏ రూట్లో ట్రాఫిక్ ఉన్నది, అసలు విద్యార్థులు ఎక్కడున్నారు, మరి లేడీస్ ఎక్కడున్నారు అనే అవగాహన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక్క హుస్నాబాద్ మాత్రమే ఆయన మంత్రి ఏమని నాకు కూడా అర్థమైతే లేదు. తెలంగాణకు అన్న మంత్రి మర్చిపోయింది. అది గుర్తుపెట్టుకోవాలి. మంత్రి గారు అంటే రాష్ట్రానికి మంత్రి కానీ 33 జిల్లాలకు మంత్రి కానీ ఒక హుస్నాబాద్కో లేకపోతే పక్క కాన్స్టిట్యున్సీకో కాదు. ఒక హుస్నాబాద్ బస్సులు నడిపినంత మాత్రాన నా సంస్థ సక్సెస్ ఉన్నదని చెప్పి మరి ఆయన చెప్పుకోవడం కూడా మరి ఆయనకే వదిలేస్తున్నాం మేము. వాస్తవంగా ఆయనకు అవగాహన లేదుకుంటే అధికారులను కూర్చొనో మరి మిత్రపక్షాలను కూర్చుండబెట్టుకొని ఆర్టీసీని ఎట్లా ముందుకు తీసుకెళ్దాం ఏదని చెప్పి మరి ఆయనకు తెలుసుకోవాలి. ఏం లేకుండా ఇవాళ సిద్దిపేట డిపోలో కానీ, దుబ్బాక డిపోలో కానీ, కామారెడ్డిలో కానీ, మెదక్లో కానీ పరిసర ప్రాంతాలలో ఆయన ఉండే జిల్లా గురించి కూడా ఆయనకు ఏమాత్రం అవగాహన లేదు. ఆయన ఉండే సిద్దిపేట జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా గురించి కూడా అవగాహన లేని మంత్రి కావడం నిజంగా కూడా చాలా మరి బాధాకరం. మరి ఇప్పటికైనా మేల్కోవాలైనా ఒక్కసారి రివ్యూ పెట్టుకోవాలి. ఏ రూట్లల్లో మరి ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు. మరి మహిళల కోసం బస్సు నడుపుతున్న సంతోషం మాకు కూడా. మరి విద్యార్థులను మర్చిపోయినారు, మరి వృద్ధులను మర్చిపోయినారు. మరి స్కూల్ టైంకు పొద్దున్న 8 గంటలకు 5 గంటలకు సాయంత్రం మరి పీక్ అవర్స్ ఆ టైంలో కూడా ఆర్టీసీ మరి నడపకపోవడం అనేది చాలా పిల్లలకు, విద్యార్థులకు, మరి కాలేజీ పిల్లలు చాలా మంది ఈరోజు సిద్దిపేట దుబ్బాక నుంచి సిద్దిపేట కానీ మరి మెదక్ కానీ గజ్వేల్ కానీ పరిసర ప్రాంతాలలో విద్యార్థులు చాలా మంది, వేల మంది విద్యార్థులు రోజు మరి ఇంతకుముందు గతంలో ఆర్టీసీ మీద డిపెండ్ అయ్యారు. మరి ఈ రోజు మాత్రం వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేసిండ్రు. పొద్దున్న లేవంగానే మరి కక్ష సాధింపులు, మరి ఎవరిని పార్టీలో కలుపుకుందాం, ఏం చేద్దాం, మరి ఏం కమిషన్లు తీసుకుందాం, ఏ విధంగా సంపాదించుకుందాం అనే తప్ప ఆ తపన తప్ప ప్రజల గురించి ఏం చేద్దాం, పరిపాలన ఏ విధంగా ఉన్నది. మరి మొన్న మాకు అధికారం ఇచ్చింది చాలా సంవత్సరాల తర్వాత. మరి అధికారం ఇచ్చినప్పుడు మరి ప్రజల కోసం మనం ఏం పని చేయాలని చెప్పి అవగాహన లేని ప్రభుత్వం, ఒక గుడ్డి ప్రభుత్వం ఉందంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రులకు కూడా ఆ శాఖల మీద ఎలాంటి పట్టు లేదు. ఇరిగేషన్ మంత్రికి కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా, నా లైఫ్లో ఇది 10 సంవత్సరాలు నేను ఒక ఎంపీగా చేసిన, 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో మరి ఏ అధికార పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎవరున్నా కామన్ పీపుల్ కూడా ఫోన్ చేస్తే ఫోన్ లాంటి సమస్యల మీద కూడా స్పందించే మరి మా 10 సంవత్సరాల పాలనలో ఉండే. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కూడా ఫోన్ చేస్తే లేపని మంత్రులు ఉన్నారంటే మరి ఎంత దుర్మార్గులో అర్థమవుతున్నది. మరి ఆ మంత్రుల గల శాఖల గురించి కూడా తెలియదు, శాఖల మీద పట్టు తెలియదు, ఆ శాఖలలో ఏమున్నదో తెలియదు, ఆ శాఖల సంబంధించిన అధికారులు ఎవరో కూడా తెలియదు. ఈ విధమైన ప్రభుత్వం నిజంగా కూడా చాలా దురదృష్టకరం. ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకు గెలిపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని? మరి ఈ మంత్రులు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వీళ్ళకి ఏం అవగాహన ఉన్నది? మరి మంత్రులు కూడా ఇప్పటికైనా కనీసమైనా కానీ మరి మారాలని చెప్పి మరి నేను వాళ్ళని కోరుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. మరి డిమాండ్ కూడా చేస్తలే, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రజలు మీరు నమ్మి మరి అధికారంలోకి 5 సంవత్సరాలు పాలించమని తెచ్చినప్పుడు మీరు ఇప్పుడైనా మేల్కొనండి. మరి మీకు సమస్యల మీద స్పందించండి. మీ డిపార్ట్మెంట్లో అధికారులతోటి కానీ, ఒక మేధావులతోటి కానీ ప్రజల వద్దకు వెళ్ళండి. ఏ ఒక్క మంత్రి కూడా ఈ రోజు కూడా జిల్లాల వారీగా ఎక్కడ కూడా రివ్యూ పెట్టిన దాఖలాలు లేవు. వాళ్ళ శాఖలకు సంబంధించిన, వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇప్పటివరకు ఎక్కడ కూడా రివ్యూలు లేవు. ఎవరు కూడా పర్యటన లేదు. పొద్దున్న లేచి మరి గెస్ట్ హౌస్లలో తప్ప, వాళ్ళ గృహాలలో తప్ప, పార్టీ కార్యకలాపాలు తప్ప ప్రజల సమస్యల మీద ఇప్పటివరకు ఎక్కడ కూడా స్పందించినట్టు ఎవ్వరు కూడా దాఖలాలు మా ప్రజలే చెప్తున్నారు, మేం కాదు. మేము చెప్తేనేమో నమ్మకపోవచ్చు కానీ ప్రజలే చెప్తున్నారు ఇది ఒక గుడ్డి ప్రభుత్వం. ఈ రోజు వరకు ఏం మంత్రి వస్తలేడు మా దగ్గరికి.
మరి రాష్ట్రంలో ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఏ మంత్రి లేడు, ఏ ఎమ్మెల్యే లేడు, అసలు అధికారంలో ఉన్నారా, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారా, ఏం తెలుస్తలేదని చెప్పి ఇలా ప్రజలే మరి ప్రశ్నిస్తున్నారు. మరి అసెంబ్లీలో కూడా ఎన్నో ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం లేదు. బడ్జెట్ మీద కూడా ఒక్క బడ్జెట్ మీద కూడా ముగ్గురు ఒకటే శాఖకు సంబంధించిన 3 రకాల స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళకే సరి అయిన మరి అవగాహన లేదు, కోఆర్డినేషన్ లేదు. ఒక ఆయన 29 కోట్లు అంటాడు, ఒక ఆయన 42 కోట్లు అంటాడు. మరి వాళ్ళు ఏ విధంగా మరి వాళ్ళు పాలిస్తున్నారో ఇంకా 4.5 సంవత్సరాలు మరి వాళ్ళని ఎట్లా భరించాలో కూడా మాకు అర్థమైతలేదు. చాలా ఘోరం. మరి ఇప్పటికైనా మరి వాళ్ళకి తెలియకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్లను లేకపోతే ఇంటలెక్చువల్స్ను కూర్చొని మరి ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ శాఖల మీద వాళ్ళకి పట్టు తెచ్చే వరకు కూడా కష్టపడాలి. మరి లేకపోతే మరి ప్రజలు బాగా నష్టపోతారు. మా దగ్గర వర్షాలు పడ్డాయి, చాలా రోడ్లు డ్యామేజ్ అయినాయి, పాట్ హోల్స్ ఉన్నాయి. మరి కనీసం తట్టడి మన్ను వేయడానికి కూడా మరి డబ్బులు ఇవ్వట్లేదు. మరి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు మరి వాళ్ళంతా కక్షపూరితంగా మరి వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదు. ఎన్నో గ్రామాలల్లో కరెంటు సమస్య ఉన్నది. చాలా గ్రామాలల్లో కరెంటు పోల్స్ పడిపోయి పశువులు చచ్చిపోయి మనుషులు చచ్చిపోతే కూడా ఒక 4 కరెంటు పోల్లు కావాలంటే కూడా మరి నేను 4 నెలల నుంచి కూడా అడిగితే కూడా ఇప్పటి వరకు 4 కరెంటు పోల్లు కూడా ఇయ్యని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎసెన్షియల్ సర్వీస్ రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా ఎసెన్షియల్, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, మరి హెల్త్ పరంగా కూడా ఏ హాస్పిటల్లో కూడా సరి అయిన అవగాహన లేదు. అన్ని హాస్పిటల్ కూడా కొలాప్స్ అయిపోయినాయి, కుప్పగూలిపోయినాయి. ఎక్కడ కూడా నీట్నెస్ ఉంటలేవు, టైంకు డాక్టర్లు వస్తలేరు, నర్సులు వస్తలేరు, ఎక్కడ కూడా మరి సిబ్బంది సరిగా పనిచేయట్లేదు. మరి సపోర్ట్ స్టాఫ్ కూడా సరిగా పనిచేయట్లేదు. హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఎడ్యుకేషన్ కూడా ఇంకా నిర్వీర్యం అయిపోయింది. ఈ రోజు వరకు కూడా ట్రాన్స్ఫర్లు చేసి వాళ్ళకి ఎక్కడ కూడా మరి లొకేట్ చేయలేకపోతున్నారు. ఇవన్నీ పంచాయతీ రోడ్లు కానీ, R&B రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, హెల్త్ కానీ మరి ఇవన్నిటి మీద కూడా మరి ఇప్పటికైనా మరి మునిగిపోయింది ఏం లేదు. వాళ్ళు కళ్ళు తెరుచుకొని ప్రజల వద్దకు పోయి ఏం జరుగుతుందనే దాని మీద మరి అవగాహన తెచ్చుకొని మరి ముందుకు రావాలని చెప్పి కూడా నేను వాళ్ళని పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నాను. రేపు అసెంబ్లీలో కూడా ఈ అంశాల మీద కూడా మేము లేవనెత్తుతాం. మరి ఖచ్చితంగా నిలదీస్తాం, వదిలిపెట్టేది లేదు. మేము తెలంగాణ తెచ్చినాం కాబట్టి మాకు తెలంగాణ ప్రజల మీద మరి మాకు పూర్తిగా అవగాహన ఉన్నది. మరి మాకు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ 10 సంవత్సరంలో మాకు ఎన్నో అంశాల మీద మాకు అన్ని నేర్పించిండు. ఈరోజు ప్రజలకు ఏ విధంగా పనిచేయాలని చెప్పి నేర్పించిండు కాబట్టి మాకు అన్ని కూడా అవగాహన ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా అవగాహన ఉన్నది. ఖచ్చితంగా ఎండగడతాం. రేపు అసెంబ్లీలో కూడా నిలదీస్తాం. మరి వాళ్ళు ప్రభుత్వం నడతారా, కాకపోతే పక్కకు తప్పుకోవాలనేది మరి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను దుబ్బాక నియోజకవర్గం తరఫున ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా మరి మా ఎన్ని సమస్యల మీద కూడా మరి మాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఇప్పటికైనా మరి ప్రజల వద్దకు రావాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.